సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సహోదరా సిలువ చెంతకురా, సహోదరి సిలువ చెంతకురా. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదావా. యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్ళేదావా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదావా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించేదావా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సమస్తము నష్టపరచుకొని హృదయము రద్దాలై ఏడ్చెదవా. సమస్తము నష్టపరచుకొని హృదయము రద్దాలై ఏడ్చెదవా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా. యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. పాము జీవించు బిలములో పక్షి జీవించ వీలగునా. పాము జీవించు బిలములో పక్షి జీవించ వీలగునా. దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ వీలగునా. దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడ వీలగునా. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును. రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపం
ఎచ్చాటలేని నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వాలి శాంతి ఉంది. ఎచ్చాటలేని నెమ్మది ఉంది, ఎవ్వారు ఇవ్వాలి శాంతి ఉంది. విలువ చెందకురా, విలువ చెందకురా, విలువ చెందకురా, విలువ చెందకురా. కదా చివరి ఫ్రైడే మరి చివరిగా ప్రభు యొక్క మరి మనం పాల్గొనడానికి మనం వచ్చినాం. నేను వాక్యం సెలవిస్తూ ఉంటుంది 11:11-20 ప్రకారంగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఎన్నో మంది అయితే ఇక దినాన్ని చూడాలని ఆశించారు కదండి. ఇక సంవత్సరంలో ఇక చివరిలో నూతన సంవత్సరంలో మరి ఏవో వాళ్ళు కళలు కని కదా మరి ఏదో చేయాలని వాళ్ళు ఆశించారు. కానీ మరి ఇక దినాన్ని వాళ్ళు చూడలేక వాళ్ళు గతించిపోయినారు. నిన్న శ్రీధరన్న ప్రార్థన ఆఫ్టర్ పిల్లలు చెప్తూ వచ్చాడు, వాళ్ళ పెద్దమ్మ గారు నిన్న చనిపోయారు. ఈ లోకయాత్ర ముగించుకొని కదా తను మరి వెళ్ళిపోయాడు. పిల్లారా ఈ రోజు వరకు మనం ఉన్నామంటే, ఈ రోజు వరకు ఉన్నామంటే కేవలము ఆయన యొక్క కృప. ఎందుకంటే ఆయన నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు కదా. ఆయన యొక్క ప్రణాళికను నీ పట్ల చేయడానికి కొరకు అయితే నువ్వు జరిగించినావా? నువ్వు నేను ప్రభువా ఇంకా నేను సజీవ లెక్కలో ఇచ్చినావా? ఇంకా నీ కొరకు నేను ఏం చేయాలి? క్రీస్తు ప్రభువారు నరుడుగా మధ్యవర్తిగా తను వచ్చాడు. తండ్రి అప్పచెప్పిన పనిని సంపూర్తిగా నెరవేర్చాడు. ఏమైనా ఖాళీ పెట్టాడా? కొన్నాడు. అపవాది దేవుని దగ్గర నుంచి తీసుకున్నటువంటి సొంతంతాన్ని కూడా అవసరం పడితే తన రక్తం కూడా ఇచ్చి తన ప్రాణం పెట్టి మనందరినీ కొని అప్పచెప్పేశాడు. తండ్రి నా పని ఫినిష్ అయిపోయింది. నువ్వు ఏ విషయం అయితే ఈ లోకాన్ని పంపించావో తండ్రి పని అంతా అయిపోయింది ప్రభు. తండ్రి ఇంకేమైనా ఉందా అని అడిగాడు. అయితే దేవుడు అన్నాడు, కుమారుడా అప్పచెప్పిన పని నువ్వు సంపూర్తిగా చేశావు, నా ఆత్మ నీకు నువ్వు అప్పచెప్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయుడుగా కదా రాత్రి చక్కటి వర్తమానం విన్నాము. విధేయత కదా, విధేయత కలిగినప్పుడు మనము క్రీస్తు యేసు అనే స్వరూపంలోనికి నువ్వు నేను వస్తాం. నీ జీవితంలో నా జీవితంలో విధేయత లేనప్పుడు మనం ఒక మెట్టు కూడా మనకు ముందుకు పోలేము. చక్కటి వర్తమానం రాత్రి కదా. మరి ఆ యొక్క విధేయత అనేటువంటి ఉన్నప్పుడు క్రీస్తు యేసునందు స్వరూపానికి వస్తాం. అందుకే అవసరానికి పని ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునందు మీ స్వరూపం ఏర్పడే వరకు నాకు ప్రసవేదన, ఇంకెప్పుడు బాగుపడతావు కదా, ఇంకెప్పుడు బాగుపడతావు. మనం అంటారు కదా తల్లిదండ్రులు లేకపోతే పెద్దవాళ్ళు ఆఫీసులో అరే గిత్తా బరవన్నా కానీ ఇంకో గిత్తా బరవన్నా సిగ్నేట్ రాని రాదు కదా. ఎందుకంటే విధేయత కలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనము అన్ని కూడా మరి మనలోకి వస్తుంటాయి. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తాను విధేయత చూపించినాడు. అయ్యో నేను చనిపోవాలా, అయ్యో నాకు దెబ్బలు, వాళ్ళు మేకులు కొడితే నాకు నేను ప్రాణం వెళ్ళిపోతుంది కదా, మేకులు కొడితే నేను భరించగలనా అని చెప్పేసి అంటే మనకి ఈరోజు విడుదల అయ్యేది కాకుండా పిల్లారా. అయితే ఏదైనప్పటికీ కొంతమంది బాస్లు ఏమంటారంటే బాస్ కింద పని చేస్తారు కదా, ఒక బాస్ ఒక పని చెప్తారు 2 పనులు చేసుకుని వస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రాణం అయితే వాళ్ళు పెట్టకపోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం తను ప్రాణం అప్పచెప్పేసి తండ్రి యొక్క పనిని మరి సంపూర్తిగా చేసుకుని వచ్చాడు పిల్లారా. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల తను ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. అయితే నువ్వు నేను కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా పని నీకు నాకు మరి చెప్పేటటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లారా. చూడండి రండి మరి మొదటి తిమోతి 1:15 మనం చదువుకుందాం. ఆల్ టుగెదర్. 1 Timothy chapter 1:15 మనమందరం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయినది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ పాదాల పొందిన ప్రభా, పాపులను రక్షించకు ప్రభా, మీరు ఈ లోకానికి వచ్చి ఇచ్చినారు. అట్టి వారిలో నేను ప్రథముడని ప్రభా పౌలు గారు మరి ఒప్పుకుంటున్నాడు ప్రభా. మేమైతే ఏమాత్రము ప్రభా మీకు సన్నిధిలో నిలబడికి ఏమాత్రం యోగ్యత లేని వారము ప్రభా. ఇచ్చిన జ్ఞాపకం తండ్రి ప్రభా పలు పాలు పొందుతున్నాం యోగ్యమైన రీతిలో ప్రభా మరి పాలు పొందుట కొరకై మీకు మాతో మాట అవసరం వచ్చినాం
ప్రభా మీరు మాతో మాట్లాడినప్పుడు మాకు హృదయం సరి చేసుకునేటువంటి అవకాశము ప్రభా మీరు మాకు అందరికీ ప్రభా ఆతో ప్రేరేపణ దయచేయాల్సింది కోరుచున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకునండి, సృజాన్ని మరుగుపరచండి, మీరు మాట్లాడాల్సింది కోరుచు. యేసుక్రీస్తు నామములోనే అడిగివచ్చున్నాం తండ్రి, ఆమేన్. మరి మన జీవితంలో మరి ఎన్నో సంవత్సరాలు దొరలి పోతా ఉంటున్నాయి, కొత్త సంవత్సరాలు వస్తుంటున్నాయి కదా, ఈ సంవత్సరాలు పోతుంటున్నాయి, కొత్త సంవత్సరాలు మరి వస్తూ ఉంటున్నాయి కదండి. పాత అన్ని అయిపోతా ఉంటున్నాయి, ఇప్పుడు కొత్త సంవత్సరాలు వస్తూ ఉంటున్నాయి. ఈ రీతిగా మన జీవితంలో మరి సంవత్సరాలు మరి మరి అయిపోతా ఉంటున్నాయి. అయితే మరి ఒక ప్రశ్న, ప్రవేశ బరులు మనం పాలు పొందడానికి మనం వచ్చుంటున్నాము, కానీ నీవు కొత్తగా జన్మించుంటున్నావు. ఇంకా 2-3 రోజులు అయిపోతే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ద న్యూ ఇయర్. ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి నూతనంగా నువ్వు జన్మించుంటున్నావా? సంవత్సరాలు గతిస్తున్నాయి, దినాలు గతిస్తూ ఉంటున్నాయి కదా. ఇప్పటివరకు మన సంవత్సరాల్లో మరి నా జీవితం 40 ఏళ్ళు గతించిపోయినాయి, నీ జీవితం 2 గతించిపోయినాయి. అయితే ఒక ప్రశ్న దేవుడు చాలా సీరియస్గా అడుగుతున్నాడు. ఎందుకంటే నిన్ను కొన్నవాడు కాబట్టి నీ మీద అధికారంతో అడుగుతున్నాడు. ఒకవేళ కనుక్కోపోతే కదండి, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా, ఈ వాచ్ ఉంది, ఇది రాహుల్ వాచ్ ఉంది కదా, తీసుకో రాహుల్ అని చెప్పేస్తా, తీసుకొని పోతాడు. ఒక 6 నెలలకైనా 10 ఏళ్ళకైనా నా వాచ్ ఎక్కడైనా అడతాడు. నేను ఇసుకో అంటే వద్దనుకో, నేను తీసుకోను, 100 రూపాయలు తీసుకో అంటే అయిపో, ఈ రోజు పత్రం ఇచ్చేస్తాం. ఇంకో 10 మంది తీసుకొచ్చినప్పటికీ నాట్ హిస్ ప్రాపర్టీ కదా, అతని ప్రాపర్టీ. యేసుక్రీస్తు ప్రభువు విలువ పెట్టి నేను కొన్నాడు, వధించబడ్డాడు, మధ్యవర్తికి వచ్చాడు కదండి. మధ్యవర్తితం అంటే ఒక్కరోజు చూసేసి పని అయిపోతుందా? ఏమండి మధ్యవర్తి అంటే ఇద్దరు తల్లిదండ్రులు కలిసి ఒక పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత కదా, ఏ 6 నెలలకైనా వారి ఇద్దరు భార్య భర్తలు ఫైటింగ్ చేసుకుంటారు అనుకో, కొట్టాడుతున్నారు అనుకో, ఎవరు పిలుస్తారు? ఎవరు పిలుస్తారు? వాడి 6 నెలలప్పటికన్నా అరే వాడేమంటాడంటే, నాలాంటి వాడు అయితే ఏమంటే, పిల్లలు చేసింది నేనే, అన్ని నేనేనా బాధ్యనా కదా. అంటే పెళ్లి చేసినటువంటి మధ్యవర్తి ఉన్న దానికి 10 ఏళ్ళకి వచ్చినా సరే, ఒక 20 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళిద్దరి మధ్య సమస్య వచ్చింది. ఎవరు రాలి ఇప్పుడు? అమెరికాలో ఉన్న పని కట్టుకోవాలి పోతాడు, ఇక పోయి వాళ్ళని మధ్యవర్తి చేయడానికి. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను రక్షించినాడు, అపవాది నుంచి నిన్ను రక్షించుకున్నాడు. ఇంకా నీకు ఈ లోక యాత్ర ముగించేంత వరకు కూడా తను మధ్యవర్తిత్వంగానే ఉంటాడు అనమాట. ఎందుకంటే అపవాది గాడు అప్పుడప్పుడు ఏం చేసినట్టు మళ్ళీ వదులుతాడు, వాడు పాత దోశ వదులుతాడా? వదలడు కదా. సో కాబట్టి అప్పుడప్పుడు నిన్ను శోధిస్తాడు. కాబట్టి అయితే ఆ శోధన నుంచి నిన్ను విడిపించడానికి కొరకై తర్వాత యేసుక్రీస్తు ప్రభువు నీ పక్షంగా మరి మధ్యవర్తిత్వం చేస్తున్నాడంట. తండ్రి కృపాతో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. పిల్లారా, అయితే సంవత్సరాలు గతిస్తూ ఉంటున్నాయి, నూతనంగా నీవు మరి జన్మించుంటున్నావా? మరి పాతవన్నీ వదిలేసి ప్రభు కొరకై నువ్వు లోకానుసారమైనటువంటి జీవితాన్ని మరి పాతి పెట్టినావా? ఇది దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు నూతనంగా జన్మించావంటే ఓకే, సంతోషమే. నూతనంగా జన్మించి ప్రభు కొరకై లోకానుసారమైనటువంటి జీవితము, పాత జీవితము నీవు మరి పాతి పెట్టావా? పాతి పెట్టబడటం అంటే ప్రభు కొరకై నీవు మరి నూతనముగా మరి జన్మించిన అనుభవం అంటే పాపాలు ఒప్పుకొని బాప్తిసంలో నువ్వు సాక్ష్యం ఇస్తావంటే నీవు మరి మునిగి తిరిగి లేచినప్పుడు నీ పాత జీవితాన్ని నువ్వు ప్రభు కొరకు ఈ లోకాన్ని నువ్వు పాతి పెట్టుకుంటున్నావు. ఆ పాతి పెట్టినటువంటి అనుభవంలో ఏమైతే ఉన్నాయో నువ్వు ఆలోచించుకో. వ్యభిచారమా, పాపమా, క్రోధమా, ఇంకా ఏమైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభునందు నీవు మరి పాతి పెట్టబడినటువంటి అది మరి నూతన జీవం, నూతన జన్మ. 2018 సంవత్సరం గతించిపోయింది, ఇక 3 రోజులు 4 రోజులు అవుతుంది. అయితే ఇది వరకు అయితే ఏవైనా పొరపాటున తిరిగి లోకపు ఆచారములతో కదండి, లోకంలో ఉన్నటువంటి అలవాట్లు ఉండి దేవునికి నువ్వు దూరంగా ఉన్నట్టయితే చివరిగా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నూతన సంవత్సరంలో ప్రవేశకు ముందు మనల్ని మనము పవిత్రపరచుకోవచ్చు. నూతనమైన తీర్మానంతో మరి నీవు నేను కూడా మరి ప్రవేశించేటువంటి వారం ఉంటున్నాం. అందుకే మరి పౌలు గారు ఏమంటాడంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు అనేటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానులను. అపోస్తలుడైన పౌలు ఎంతో పరిచయం చేసినాడంటే అతని ముందు మనం మాత్రము నిలబట్ట కూడా యోగ్యత లేదు. అతని పేరు
చెప్పుట కూడా యోగ్యత లేనటువంటి వాడు ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, నేను పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువంట ఈ లోకంకు వచ్చిన మాట నమ్మదగినది, అంగీకారణకు యోగ్యమైనటువంటిది పౌలు గారు చెప్తున్నాడు. పిల్లారా, తను ఏమంటున్నాడంటే నేను కూడా పాపిస్ట్ అందరిలో కూడా లెక్క పెడితే నేనే మొదటివాడు. అంటే మన దానిలో ఇంకా మన లిస్ట్ ఎంత వస్తుందో కదా. అయితే పిల్లారా, మనమంతా కూడా అది పాపములో ఉన్నటువంటి మనలము. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు నందు నూతనంగా జన్మించాలని చెప్పేసి మరి ప్రభు ఆశపడుతున్నాడు. అయితే నీవు నేను కూడా మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రతి దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే రక్షకుడిగా తను ఈ లోకంలో తను జన్మించాడు. అయితే తన ఏ ఉద్దేశంతో తను ఈ లోకంలో మరి జన్మించినాడు అంటే నీకు నాకు సర్వలోకానికి తను రక్షణ ఇవ్వడానికి కొరకు తను ఈ లోకంలో జన్మించినాడు. అయితే అట్టి రక్షణ ప్రణాళికను మరి నీవు నేను కూడా మరి పొందుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంతకైనా ఇప్పటికైనా రక్షణను అనుగ్రహించకపోతే, మన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నా కొరకు వచ్చాడని చెప్పేసి తమ హృదయంలో ఇంకా స్వీకరించకపోతే మరొకసారి దేవుడు మరి ఈ రక్షణ సువార్తను మరి వారికి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అయితే నీ హృదయంలో తాను జన్మించుతున్నాడా? ఎప్పుడైతే నీ హృదయంలో మరి నా హృదయంలో మరి తను జన్మించినట్టు అయితే ఇప్పుడు మరి నూతనమైన సృష్టి వారు రాబడుతున్నారు కదా. అదే వాళ్ళు రక్షించబడ్డాను కదా, ఐ సాల్వేషన్ కదా, ఐ గాట్ సాల్వేషన్, నేను రక్షించబడ్డాను అనేటువంటి ఆ యొక్క దృఢ నిశ్చయత వాళ్ళు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు. పిల్లరా, ఎవరైనా సరే క్రైస్తవులు కలిసినప్పుడు బ్రదర్ మీరు మార్మన్స్ పొందారా, రక్షించబడ్డారా, ఏమండి ఇదో ప్రశ్న అడుగుతాం కదా. అడగాల, అడిగేటువంటి బాధ్యత నీపై ఉంటుంది. ఒకవేళ ఏమైనా మరి ఆ సమాధానంలో అటు ఇటు ఉన్నట్టయితే వారికి నువ్వు మరి ఆత్మీయమైనటువంటి దారి నడిపించేటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి, రక్షించబడుట అంటే ఏమిటి? రక్షించబడుట అంటే మరి నరకము నుంచి తప్పించబడుట, అదే రీతిగా మరి పాపము నుంచి తప్పించబడుట, రోగము నుంచి, అదే రీతిగా మరి ఆ మరి శాపము నుంచి తప్పించబడుట. అంతే. రక్షించబడుట అంటే నరకం నుంచి, పాపము నుంచి, చెడు నుంచి మనము తప్పించబడట. అది 2018 సంవత్సరం అంతా అయిపోయింది. రక్షించబడ్డానంటే నామకే వాస్తే అంటున్నావా? పుట్టుక క్రైస్తవులుగా కదండి, నామకాల క్రైస్తవులుగా అంటున్నావా? నిజంగా నువ్వు పాపం నుంచి విడుదల పొందుతున్నావా కదండి? నిజంగా పాపం నుంచి, చెడు మార్గం నుంచి మనము విడిపింపబడి ఉంటున్నామా? చూడండి, హెచ్కేలు రాసిన పత్రిక, హెచ్కేలు 18:31. హెచ్కేలు 18:31. మీరు జరిగించిన అక్రమక్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం పొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చక్కటి వాక్యం చూడండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. అక్రమ క్రియలన్నింటినీ విడిచి కదండి, చెడు మార్గంలోని విడిచి కదా. మరి ఇశ్రాయేలు ప్రజలను బట్టి చెప్తున్నట్టు మాటలు మనకి పితరాని ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు అనేక సార్లు మోషని ఎంత తిప్పలు పెట్టారంటే కదండి, చాలా ఇబ్బందులు పెట్టించున్నారు. అయితే మనం కూడా ఆ యొక్క మరి సంతానమే అంటున్నాం పిల్లారా. అందుని బట్టి మరి ప్రభు హెచ్చరిస్తున్నాడు ఏమంటాడంటే, ఇప్పుడు మరి అక్రమ క్రియలను మీరు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన హృదయమును. ఎందుకంటే ఇప్పటి వరకు నీవు ఏం చేసినామో అక్రమ క్రియలు అంటే దేవునికి ఆ దృష్టిలో అక్రమంగా మరి ఏవైనా సరే కదండి, దేవునికి అయిష్టమైనటువంటి ఆ క్రియలు ఏదైనా ఉన్నట్టయితే వాటిని విడిచి ఇప్పుడు మనము నూతన హృదయముతో నూతన బుద్ధి తెచ్చుకొనుడి. నూతనమైనటువంటి తీర్మానంతో, నూతనమైనటువంటి హృదయంతో కదా, నూతనమైన హృదయం, నూతనమైనటువంటి ఆలోచనతో మరి మన నూతన సంవత్సరం ప్రవేశించేటువంటి వారంగా ఉంటున్నాం. ఇదే అక్రమ బుద్ధి కదండి, ఇదే పాత అలవాటుతో దేవుని యొక్క మరి ఆ యొక్క నూతన సంవత్సరం ప్రవేశిస్తూ ఉంటే దేవుని యొక్క కార్యములలో మాత్రము మరి పని చేయటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లరా. ఎందుకంటే నూతనమైనటువంటి ఆ యొక్క మరి హృదయాన్ని నూతనమైన బుద్ధి తెచ్చుకొని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అదే 23వ వచనం చూస్తే చూడండి, 23 అదే అధ్యాయం 23వ వచనము.
ఏమాత్రమైన సంతోషం దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా. చదువు. దుష్టుల మరణము నొందుట చేత నాకు ఎంత మాత్రం సంతోషం కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకుంటూ బ్రతుకుటే నాకు సంతోషము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది పిల్లరా, నువ్వు నేను కూడా మరి మరణించి ఆ యొక్క నిత్య నరకానికి వెళ్ళుట మరి దేవునికి ఎంత మాత్రము మరి సంతోషము కాదు, కానీ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. పిల్లరా, ప్రవర్తనను దిద్దుకోవడం కొరకాయ దేవుడు నీకు నాకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు కదా. చూసాం కదా, మరి ఇక దినాన్ని చూడాలని ఆశించారు వారు, కాల గర్భంలో వాళ్ళు కలిసిపోయి ఉంటున్నారు. నీ కొరకు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు అన్నమాట, ఇంకొక బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాడు అనమాట. ప్రవర్తనను దిద్దుకుంట కొరకాయి, నూతన స్వభావమును తెచ్చుకుంట కొరకాయి. తర్వాత మరి కింది భాగం చూసినట్టుగా మరి ఆ యొక్క బుద్ధి తెచ్చుకోవడానికై, నూతనంగా బుద్ధి తెచ్చుకోవడానికై దేవుడు నీకు నాకు మరి అవకాశం ఇస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో చివరిగా ప్రభువుకి బాధ ఎదుట మరి మనం అందరం ఒప్పుకుందాం. ప్రభువా, అక్రమంగా నేను ఏదైనా చేసినట్లయితే, అక్రమ క్రియలు ప్రభువా నీవైతే నువ్వు నన్ను దృష్టి చేస్తున్నావు ప్రభువా, నువ్వైతే నన్ను చూస్తున్నావు. అయితే ప్రభువా నేనైతే నీకు ఏది దాచిపెట్టాను. ఒక సండే స్కూల్లోనంట టీచరు ఒక అమ్మాయికి ఒక చాక్లెట్ ఇచ్చిందంట. అమ్మాయికి ఇచ్చి, అమ్మాయి ఎవ్వరు చూడకుండా నువ్వు బయటికి వెళ్ళేసి ఎక్కడ చెట్టు కింద తినేసి రా అని చెప్పింది. అమ్మాయి వెళ్ళిందంట, వెళ్ళేసి చెట్టు కింద చూస్తున్నానంట. వాళ్ళు తిరిగి తన వాపస్ వచ్చేసిందంట. వచ్చేసి అమ్మాయికి చాక్లెట్ తినేదంటే ఆ యొక్క సండే స్కూల్ టీచర్కి ఆ స్కూల్ టీచర్కి ఆ యొక్క సండే స్కూల్ అమ్మాయి అయితే ఆ స్కూల్లో జరిగిన విషయం అంటే అయితే ఆ యొక్క టీచర్ చెప్తా ఉంటుంది, అమ్మాయి నువ్వు చాక్లెట్ ఇచ్చాను కదా బయటికి తినరామని చెప్పి తినలేవని అని చెప్పేస్తే, ఎవరు చూడకుండా తినరామని చెట్టు కింద తినేస్తామని చెప్తే మరి అంటే చాక్లెట్ తీసుకొచ్చానంటే, టీచర్ నువ్వు ఎవరు చూడకుండా నువ్వు ఉంటే తినమని చెప్పావు కదా, కానీ దేవుడు చూస్తున్నాడు కదా టీచర్, అందుకే నేను తినలేదు పిల్లారా. ఒక చిన్న పిల్లకి ఎంత జ్ఞానం ఉంటుంది పిల్లారా. అయితే నీవు నేను కూడా ఈ సంవత్సరం అంతట్లో కూడా ఏదైనా తప్పు చేస్తా ఉన్నట్లయితే, దేవుని యొక్క దృష్టిలో మానవుని యొక్క దృష్టిలో అక్రమంగా కదా మరి ఏదైనా చూసినట్టయితే మన ప్రవర్తన విషయంలో మరి దిద్దుకోమని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటున్నారు. నూతన సంవత్సరానికి మనం ప్రవేశించక ముందుగా మనం కంప్లీట్ గా మరి పవిత్రపరించుకుంటూ నూతనమైనటువంటి హృదయంతో మరి ప్రభు యొక్క ఆ యొక్క నూతన సంవత్సరంలో నీవు నేను ప్రవేశించాలని చెప్పేసి మరి దేవుని యొక్క మరి ఆశ ఏంటి పిల్లారా. రక్షించబడుట అంటే మరి కదా నరకం నుంచి మనం తప్పించబడుట, చెడు నుంచి మనము దూరం అవుట, చెడు మార్గం అక్రమ క్రియల నుంచి మనము మరి విడవబడుట. అదే రీతిగా చూడండి యోహాను సువార్త 3:7, యోహాను సువార్త 3:7. రెండవదిగా యోహాను సువార్త 3:7, యోహాను సువార్త 3:7, యోహాను సువార్త 3:7 చదవండి. గట్టి చదవండి. చాలు. ఇప్పుడు మొట్టమొదటిగా రక్షించబడిన వారు ఇప్పుడు మరి మీరు కొత్తగా జన్మించుకోవాలని నేను మీతో చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడవద్దు. అయితే కొత్తగా జన్మించేటట్టు వారంగా మనం ఉండాలి. సంవత్సరాలు తరబడుతున్నాయి నీ జీవితంలో నా జీవితంలో. కొత్తగా నువ్వు జన్మించేటువంటి అనుభవం మీద లేకపోతే పిల్లరా ఇంకా నువ్వు అక్రమైనటువంటి కదా మరి దేవునికి దూరస్తులుగా జీవించే వారుగా ఉంటున్నావు. దుష్టుడు మరణము చెందుట నాకు ఎంత మాత్రము సంతోషము లేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నూతనంగా నువ్వు తిరిగి జన్మించాలి. ఇంతవరకు కూడా నువ్వు నూతనంగా తిరిగి జన్మించకపోతే ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే నూతనంగా తిరిగి జన్మించాలంటే తిరిగి మళ్ళీ నేను పోయి పుట్టాలా? నికోదేముతో మాట్లాడుతున్నాడు, నీవు తిరిగి జన్మించున్నావా? పిల్లరా ఈ లోకంలో నీవు నేను కూడా భూ సంబంధంగా ఈ లోకంలో జన్మించినప్పటికీ నూతనంగా జన్మించుట అంటే దాని అర్థం ఏంటి? పర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చేటువంటి వారుగా ఉన్నప్పుడు మరి నూతనంగా తిరిగి జన్మించే అనుభవం అది. నూతనంగా తిరిగి జన్మించడం అంటే ఈ లోకంలో మనం తల్లిదండ్రులు జన్మించినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఆలోచనలోనికి నువ్వు రావడమే నూతన జన్మ. యేసుక్రీస్తు ప్రభువు వారు నీలోనికి వచ్చినప్పుడు కదా, యేసుక్రీస్తు ప్రభువు రక్షించబడిన తర్వాత
నూతన జన్మ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు నీలోనికి వచ్చినప్పుడు సమస్తము కూడా క్రొత్తవాయను. యేసుక్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినప్పుడు మరి ఆహ్వానించినప్పుడు మరి చూడండి ఆ మాట 2 కొరింథీ 5:17. 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 అది గమనించారండి. నూతన జన్మ ఈ లోకంలో జన్మించినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఆలోచనలోకి ఆ గ్రహింపులోనికి మరి రావడము. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయం వచ్చినప్పుడు పాతవి గతించను, ఇదిగో క్రొత్తవి ఆయను. మనం చూసినట్టు రీతిగా సంవత్సరాలు గడిచిపోతుంటున్నాయి కదండి. ఎన్నప్పటికీ పాత జీవితము ఆ రీతిగానే ఉన్నట్టయితే కదా, యేసుక్రీస్తు ప్రభువారు నీలో వచ్చాడనేటువంటి కారణం, వచ్చాడంటే రుజువు ఏంటంటే పాత విషయాలు కదా, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత క్రియలు మనలోనికి నుంచి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నందును నూతనముగా కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాలు మనలో మరి ఉండే విధంగా ఉన్నప్పుడే మరి నూతన జన్మ అని చెప్పేసి మనము వాక్యం హెచ్చరించబడుతున్నాము. ఎందుకంటే నువ్వు క్రొత్త వైపుగా వెళ్తావు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు వచ్చినప్పుడు ఇప్పుడు పాత సునీత కాదు, ఇప్పుడు ఏమంటారు కొత్త సునీత. ఆ రూమ్ లో ఎంతమంది 4 ఉంటారు కదా, ఆ 4 కూడా ఏమన్నారంటే అరే మొన్నటి వారికి ఈ రీతిగా ఉంటుంది, ఈ రోజు ఏమో మార్పు అంటే మన పక్కవారు నీ విషయంలో చెప్పాలి. ఎందుకంటే ఒక ఆదివారం చర్చకు వస్తావు, మిగతా దినాలంతా వారితో ఉంటావు. వాళ్ళు ఏడిపోతే ఆడికి, వాళ్ళు ఏం చేస్తే అది, వాళ్ళు ఏం పెట్టుకుంటే అది పెట్టుకుంటావు. లోకాభివృద్ధిగా అందము అలంకారము ఏ విషయమైనప్పటికీ నీలోని క్రీస్తు ఉన్నట్టయితే కదా, నీలో ఉన్న క్రీస్తు ఉన్నట్టయితే నువ్వు ఏంటి ధరిస్తావు? నీలో క్రీస్తు ఉన్నట్టయితే నువ్వు ఏ రీతిగా అలంకరించుకుంటావు? నీలో క్రీస్తు ఉన్నట్టయితే నువ్వు ఎక్కడికి పోతావు? సంవత్సరాలు గడిచిపోతుంటాయి. పిల్లారా, నీలో మార్పు వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉన్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభువు నీలో ఉన్నట్టయితే నువ్వు నూతన సృష్టిగా ఉంటున్నావా? ఆ నూతన సృష్టి అనేది నీ స్టాఫ్ వాళ్ళు చెప్తున్నారా? నీ పక్క వాళ్ళు చెప్తున్నారా? లేదా నీకు సంఘంలో ఉన్నటువంటి విషయాలు చెప్తుంటున్నారా? భర్త సాక్ష్యం ఇస్తుంటున్నాడా? భార్య సాక్ష్యం ఇస్తుంటున్నాడా? ఒక కుటుంబంలో ఒక అబ్బాయి వాళ్ళ తండ్రిని అడుగుతున్నాడంట, డాడీ 2వ రాకడ అంటే ఏంటి అని అడిగినాడట. 2వ రాకడ అంటే ఏంటి అంటే అప్పుడు వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మ స్త్రీల కూటానికి పోయింది. అయితే ఆ అబ్బాయి అడుగుతున్నాడు వాళ్ళ డాడీకి 2వ రాకడ అంటే ఏంటి డాడీ అంటే, కొంతసేపు ఆవురా మీ అమ్మ వస్తుంది కదా అప్పుడు నువ్వు చూద్దులే అన్నారు. అర్థమైందండి? 2వ రాకడ అంటే ఉరుములు మెరుపులు ఐక్యమెంటి ధ్వనులతో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాబోతున్నట్టు ధ్వని వాక్యం సెలవిస్తుంటుంది కదా. అయితే చూడండి, సాక్ష్యము ఏ రీతిగా ఉన్నట్టంటే మీ అమ్మ వస్తే 2వ రాకడ నీకు కనిపిస్తుందంటే నీ భర్త నీకు సాక్ష్యం ఇస్తున్నాడా? భార్య నీకు సాక్ష్యం ఇస్తుంటుందా? పిల్లరా, నూతన సృష్టి అంటే పాతవన్నీ మర్చిపోవాలి. నూతనమైనటువంటి మరి తీర్మానంతో మరి నీవు నేను కూడా మరి నూతన సంవత్సరం లోపల ప్రేమించే భాగంగా వచ్చిన పిల్లరా. చూడండి యోహాను సువార్త 1:12 చూడండి. యోహాను సువార్త 1:12 మరి నూతన సృష్టి అంటే మరి ఏ రీతిగా, నూతన జన్మ అంటే ఏంటి, రక్షణ అంటే ఏమిటి? యోహాను సువార్త 1:12 వారికందరికీ అనగా నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు. తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామకు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉంటున్నారో వారందరూ అంటే దేవుని పిల్లలంట. ఎప్పుడైతే దేవుని పిల్లలా ఉంటున్నామో మనమందరము నూతనమైనటువంటి వ్యక్తులమంట, నూతనమైన విధానంలో ఉంటామంట పిల్లలా. ఎందుకంటే విశ్వాసం ఉంచడం బట్టి నీవు దేవుని యొక్క కుమారులము కుమార్తెము అనబడుతున్నామంట. దానికంటే ముందుగా మనం ఎవరు కుమారులము? సాతాను అపవాది యొక్క సంతానంగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనల్ని ఆయన కుమారుడు కుమార్తెలుగా చేశారంట. అంతేకాకుండా రాజులైన యాజక సమూహంలో ఏర్పాటు చేశారంట. అపవాదికి పుట్టిన మనం కదండి, అపవాది సంతానము
ఏమాత్రం పనికిరానమాట. బహుకాలం నుంచి నేను పాపిస్తున్నటువంటి మనలను ఇప్పుడు కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనల్ని రాజులకు బిడ్డలు చేసినట్ట, రాజవంశంలో మనల్ని మరి చేర్చినటువంటి వారిగా ఉంటున్నారంట. పిల్లారా, నీ ప్రవర్తన మారిందా? సంవత్సరాల తరబడి సంఘానికి వస్తున్నావు, సంవత్సరాల తరబడి నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఏమైనా నీలో మార్పు ఉంటుందా? పిల్లారా, నూతన సంవత్సరాలు మనం ప్రవేశిస్తున్నాం. మార్పు కలిగినటువంటి నూతనమైన స్వభావంతో, నూతనమైన జీవితంతో మనం ప్రభు యొక్క మనం పాలు పొందవలసిన వారంగా ఉంటున్నాం. ఒక జర్మనీలో ఒక దైవ సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంట పిల్లారా. అయితే ఆ దైవ సేవకుడు ఆ ఇంటిలో ఆ జర్మనీకి వెళ్ళిన తర్వాత బ్రదర్ కూడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రదర్ తీసుకెళ్తున్నాడంట. బ్రదర్, ఇది BMW కార్ బ్రదర్, చాలా కొత్తది బ్రదర్, నిన్ననే కొన్నాను బ్రదర్, మీరు వస్తున్నారు కాబట్టి మీరు ఈ కార్లో వెళ్ళాలని చెప్పేసి నేను కొత్త కారు కొన్నాను బ్రదర్ అని చెప్పాడంట. చాలా సంతోషం అని ఆ బ్రదర్ గారు, ఆ పాస్టర్ గారు తన మనసులో అనుకున్నాడు. ఆ రీతిగానే తను రోడ్డు మీద ప్రయాణం చేసి తను వెళ్తా ఉన్నాడు, ఇంటికి వెళ్తా ఉంటుంటే అయితే పక్కన ఉన్నటువంటి పాస్టర్ గారు అని చెప్పేసి కూడా తెలియకుండా అక్కడ ఇక్కడ వచ్చేటువంటి ఆ అందమైనటువంటి ఆ ఆడవాళ్ళని చూస్తూ తన యొక్క దృష్టి ఏ రీతిగా ఉందంటే ఇంకా ఆ పాపు తలంపులు, పాపు ఆలోచనల పైన తను ఆ రీతిగానే తను గ్రహించినట్టుగా ఈ పాస్టర్ గారు గమనించి అందులో ఇలానే మనం మార్పు లేదే, నూతన జన్మం మార్పు లేదే, నూతన జన్మకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలు ఏమాత్రం ఇందులో కనిపెట్టలేవే, ఈయనకి ఏ రీతిగా వాక్యం చెప్పాలని చెప్పేసి తాను తల్లాపడుతున్నాడు అనమాట. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. తాను ఇంటికి వెళ్ళాడు. ఒకప్పుడు పాస్టర్ గారు నేను చాలా పేదవాణి, ఇక ఈ జర్మనీకి వచ్చినప్పుడు నేను ఇక్కడ జర్మనీకి వచ్చినప్పుడు ఇక్కడ నేను మరి ఒక్క జీతంతో బతికేటట్టు వాడిని, ఇప్పుడు నా దగ్గర 10-20 మంది బతుకుతా ఉంటున్నారు పాస్టర్ గారు అని చెప్పేసి ఈ రీతిగా చెప్పినప్పుడు తను సంతోషించాడంట. సోదరుడా, మరి ఆత్మ సంబంధంగా శారీరకంగా నువ్వు ఎంతో ఆశ్రయించబడ్డావు, అయితే నేను దేవునికి ఎంతో రుణస్తున్నా అంటున్నావు, అయితే నువ్వు మారుమనసు పొందావా? ఒక ప్రశ్న అడిగింది పాస్టర్ గారు, నువ్వు మారుమనసు పొందావా? రక్షించబడ్డావా? యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినావా? అంటే ఆ వ్యక్తి ఏమంటారంటే, పాస్టర్ గారు మా ఇంట్లో బిల్లీ గ్రేహం గారు ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి, వసీం గారు బుక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఆరోగ్యమూర్తి గారి బుక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అల్మారి చూసాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అల్మారి చూస్తుంటే ఇల్లు నిండా బుక్సే. పిల్లారా, ఇంటర్ని బుక్స్ చేస్తున్నాడు. అయితే పాస్టర్ గారు అడిగాడట, సోదరుడా నువ్వు మార్పు చెందినావా? మారు మనసు పొందినావా? నా దగ్గర బైబిల్ సంబంధించినటువంటి ఎంత బుక్స్ ఉన్నాయో, కలెక్షన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. అక్కడ మార్పు లేదు. బైబిల్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని ఉంటున్నాయి, బైబిల్ ఉంటున్నాయి, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం బట్టి నీలో ఏమైనా మార్పు కలిగిందా? అప్పుడే భోజనం చేస్తున్నారు, భార్య కూడా పక్కనే ఉందంట. చెప్తా ఉంటుంది భార్యగా పాస్టర్ గారితో, పాస్టర్ గారు పెళ్లి అయినప్పటి నుంచి ఇందులో ఏమాత్రం మార్పు లేదు. బుక్స్ అన్ని పెట్టుకుంటాడు, సీడీలు పెట్టుకుంటాడు, వాక్యం వింటాడు, పాటలు పాడతాడు, అన్ని చేస్తున్నాడు. పిల్లరా, యేసు ప్రభు అంటున్నాడు, నీలో మార్పు ఉంటుందా? నూతన సంవత్సరంలో మనం ప్రవేశపడుతున్నాం. ఏం లాభం? సీడీలు కాళ్ళు నిండా ఉన్నాయి, యేసుక్రీస్తు పాటలే ఉన్నాయి, సీడీలే ఉన్నాయి, ఇలా అన్నప్పటికీ కదా మరి పెద్ద దైవజనుల యొక్క సీడీలు, క్యాసెట్లు అన్ని ఉంటున్నాయి. లాభం ఏమింది? అక్కడి నుంచి ఏమైనా ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ మాటలు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కావాలి, మార్పు కావాలి. నీలో మార్పు వచ్చిందా? సంవత్సరాలు గతించిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, నీ కొరకు నేను వధించబడించున్నాను, నీ కొరకు నేను మధ్యవర్తిగా ఉంటున్నాను. జస్ట్ విశ్వాసం ఉంచు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి, ప్రభా నువ్వు నాకు నూతన హృదయం ఇవ్వాలి, నూతన ఆత్మను మరి నాకు ఇయ్యా అని చెప్పేసినప్పుడు 36:20 ఏజ్కేలు 36:20 సమయమైంది. ఏజ్కేలు 36:20 ఏజ్కేలు 36:20 ఏజ్కేలు 36:20 నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను, ఆత్మను మీలో తీసివేసి మాంసపుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ మీద నుంచి నా కట్టడాలను అనుసరించిన వారిగాను నా విధులను గైకొని వారిగా నేను మిమ్మల్ని చేసేదను. 26వ వచనం మనం గట్టి చదువుకున్నామండి. పదం ముగించుకున్నాం అందరం కలిసి. నూతన హృదయం ఇచ్చేదను, నూతన స్వభావం ఇచ్చేదను, నా ఆత్మను మీ నుంచి నా కట్టడలను అనుసరించిన వారిగాను నా విధులను గైకొని వారిగాను
మిమ్మల్ని చేసేదను. యేసుక్రీస్తు ప్రభువా మనం ప్రార్థించినప్పుడు ప్రభువా నాకు నూతన హృదయం ఇయ్యి ప్రభువా, నూతన స్వభావం ఇయ్యి ప్రభువా. నీవు నేను కూడా నీకు చివరి ఆ యొక్క ఫ్రైడే రోజున ప్రభు బాధ్యత మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనకు తప్పకుండా మరి ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుని అడుగుతారో వారందరికీ కూడా దేవుని యొక్క పిల్లలు బిడ్డలుగా మరి చేయడానికి తను సిద్ధపడుతున్నాడు. ఒకవేళ నీకు నీ హృదయం ఈనాడే ప్రభు బాధ్యత లోకాన్ని ప్రభు తాడదాం. ప్రభా నువ్వు నాకు నూతన దేవుడు మనకు అటు హృదయం ప్రార్థిస్తున్నాం.